ఇక రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు సమ్మె చేపట్టారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్ల ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేయాలని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీ కార్మిక సమస్యలను ప్రకటించాలని ఈ ప్రభుత్వం గతంలో 2024 జనవరిలో సంవత్సరం పాటు ఏరియల్స్ని పెంచిన ఏరియల్స్ని ఇంత మటుకి ప్రభుత్వం ప్రకటించిన ఏరియల్స్ని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, ప్రభుత్వంతో 3 నెలల క్రితం చర్చలు జరిపిన తర్వాత సివిల్ సప్లై హమాలీ కార్మికులకు రేట్లను పెంచడం జరిగింది. ఆ పెంచిన రేట్లకు జియోను విడుదల చేసేసి ఆ పెంచిన రేట్లను కార్మికులకు ఇవ్వాలని చెప్పేస్తే ఇప్పటి వరకు కూడా ఆ పెంచిన రేట్లను ఇవ్వకపోవడం, జియో విడుదల చేయకపోవడం, సంవత్సరం పాటు నుండి రావాల్సిన ఏరియల్స్ని రాకపోవడం, చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కార్మికులకు ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం కూడా కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి దఫలవారీగా తీసుకుపోయి ఇక ప్రభుత్వం మొండి వైఖరి ఉంది, కార్మికుల పక్షాన ఇంటలేదని చెప్పేసేసి ప్రభుత్వంకు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాతనే శాంతియుతంగా మేము చర్చలకు పోవడం జరిగింది. దఫలవారీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కలిసిన తర్వాత మా మాట, కార్మికుల మాట వినిపించుకొని పక్షంలో నువ్వు చర్చలకు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన పెంచిన రేట్లను ఇవ్వమంటే కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా కార్మికులు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఇవాళ 7వ రోజు సమ్మె. నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి చేసేసి వెంటనే కార్మికులు చర్చలో పిలవాలని చెప్పినాం. మీరు పెంచిన రేట్లను ఇవ్వమని చెప్తున్నాం, కానీ అధికంగా మళ్ళీ మేము డిమాండ్ చేయట్లేదు. ఆ పద్ధతి